ఎస్పెషలీ ఈ డిపార్ట్మెంట్ పీపుల్ అందుకు నేను యాక్సెప్ట్ చెప్తాను. ఇంత పెద్ద ఫైర్ని మీరు తప్పించినందుకు. ఈ ప్రమాదాలు రావడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చెప్తాను. 2024లో ఐఆర్సీ యూనిట్లో పెద్ద ప్రమాదం జరిగింది, ఫైర్ ఇన్సిడెంట్. దానికి రివ్యూ పెట్టలేదు. మొన్న 12 గంటల కరెంటు పోయింది, మధ్యాహ్నం పోతే రాత్రి 12 గంటలకు వచ్చింది. 12 గంటలకు పట్టింది మళ్ళీ కరెంట్ ఇవ్వడానికంటే ఏం చేస్తున్నారండి ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ? నాకు అర్థం. అహ్మదాబాద్లో బుల్లెట్ ట్రైన్ వేయడానికి 600 మీటర్లు 4 గంటలు వేశారు మన ఇండియన్ రైల్వే ఇంజనీర్స్. దట్ గ్రేట్ ఇంజనీర్స్ ఆర్ దేర్, ఆర్మీ ఇంజనీర్స్. దే మేడ్ 300 meters river bridge at the Jammu Srinagar. అది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇంజనీర్స్. ఇక్కడ చంద్రబాబు నాయుడికి మన మ్యాన్ పవర్ మీద ఇది లేదు. ఏమంటేనేమో మీరు ఇంట్లో ఉండి జీతాలు అందుకుంటున్నారని చెప్పి స్టీల్ ప్లాంట్ వాళ్ళు అంటారు. సో అంటే అన్నీ ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి అతని యొక్క దృష్టి. సో అందుకోసమే దీనికి మెయింటెనెన్స్కి డబ్బులు రిలీజ్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే కార్యక్రమంలో ఈ కేజెస్కి 500 కోట్లు ఇచ్చారు. సీ ద గ్రేట్నెస్ ఆఫ్ ద గవర్నెన్స్. సీ దేర్ దట్ బోర్డ్ రెనోవేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఐసీసీ యూనిట్ by Vidudala Rajani, Minister of Medicine and Vaspalli Ganesh Kumar. 500 కోట్లు ప్రతిదీ రెనోవేట్ చేశాము. ఎక్కడ పవర్ సప్లై పోకుండా ఉండడం కోసం జనరేటర్స్ 10 జనరేటర్స్ పెట్టించాము. ఆ రోజు సోలార్ పవర్ సప్లై పెట్టించాము. అలాగే 330 kVA ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ బిగించాము. కానీ ఒకటి మీకు చెప్తాం ఏంటంటే ఈరోజు ఈ డిపార్ట్మెంట్స్ని అందరినీ కోఆర్డినేట్ చేయడానికి నాయకత్వం సరిగ్గా లేదు. ఎమ్మెల్యేలు పట్టించుకోరు, మినిస్టర్లు పట్టించుకోరు, కలెక్టర్లు పట్టించుకోరు. ఏదంటే ఏది బురదైనా ఈ డాక్టర్ల మీద వేసేయడమే. డాక్టర్లు ఏం చేస్తారు? పేషెంట్లు కాపాడుకుంటారా? ఈ ఎలక్ట్రికల్ స్విచ్ పోయిందని చెప్తారు, ఏం తెలుస్తుంది? వాళ్ళేమి ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ స్విచ్ ఏమి ఎక్కడ ఉంది అవన్నీ తెలుసుకోండి. ఓవర్లోడ్. ఎవడో దానం చేస్తాడు, నా దగ్గర డబ్బు ఉందని చెప్పి 4 ఏసీలు ఇస్తాను తీసుకెళ్ళి బిగించేస్తున్నారు. కానీ బిగించడం కాదు కదా కావాల్సింది, అంత లోడ్ కెపాసిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదా. అన్ని యాంప్స్ తీసుకుందా స్విచ్ అని చూసుకోవాలి కదా. ఇవేమీ లేవు, ఈ కోఆర్డినేషన్ లేదు. దిస్ ఇస్ ద షియర్ ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ కలెక్టర్. I say because he being the chairman of this KGS, several incidents taking place in this KGS, which can be stopped by only coordination and calling a meeting with all the departments. వాళ్ళకి ఏం కావాలి? మెయింటెనెన్స్కి ఏం కావాలి? డబ్బు ఇవ్వాలి. డబ్బు ఇస్తే వాళ్ళు పని చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళు చేతులు బిగించలేరు కదా ఏవి కూడా. ఇది జరగకుండా చూసుకోమని చెప్పి తెలియజేస్తాను.